హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. ఎలాగున్నారో? బాగున్నారా ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలని సార్ దేవుడికి దండం పెట్టుకుంటానా. మరి ఈవేళ మనం ఇది ఎందుకు పెట్టున్నాను చూస్తానరా, ఇది ఏంటి అనేసి అనుకుంటానరా. దీని గురించి నేను చెప్తాను. ఇది మైదా పిండి. ఈ మైదా పిండితోని పొరాటా చేస్తాం. పొరాటీతోటి చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చు, మటన్ కర్రీ అయినా చేసుకోవచ్చు. పొరాటీతోటి ఈ రెండు కర్రీలతోటి ఏంతోనైనా ఆలుగడ్డ కురుమైనా చేసుకోవచ్చు. అయితే నేను చేసింది ఏంటంటే మటన్ కర్రీ చేస్తాను. పొరాటీతోటి మటన్ కర్రీ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుందాం. గ్లాసుడు నీళ్ళు. ఈ గ్లాస్తోనే నేను 2 గ్లాసులు మైదా వేసుకున్నాను. మైదా పిండి 2 గ్లాసులు మైదా పిండికి గ్లాసుడు మంచినీళ్ళు వేసుకొని కలుపుకుంటాను. 1 చెంచీడు ఉప్పు, కలుపుకున్నాం కదండి. దీనికి ఇప్పుడు కవర్ ప్యాక్ చేసేది. గాలి తగలకుండా అప్పుడు స్మూత్గా వస్తాయి. ఒక అరగంట సేపు పెట్టుకుందాం. 30 నిమిషాలు, అరగంట. ఇప్పుడు మూత తీసి చూద్దామా. సాఫ్ట్గా అయింది. సాఫ్ట్ అయింది. ఇప్పుడు తీసి చూద్దామా. స్మూత్గా అయింది కదా. స్మూత్ అయింది చూడండి. ఇలాగ ఉండలు కట్టుకోవాలి.
మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు 5 నిమిషాలు ఉంచాను. ఇలాగ గాలి వెళ్ళకుండా ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉంచితే ఇంకా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇది ఉండలు చుట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఒకటికొకటి తీసుకుందామా. కొంచెం పిండి కింద వేసుకున్నాం. ముద్దలు చుట్టుకొని మళ్ళీ గాలి పట్టకుండా పెట్టుకున్నాం కదా, స్మూత్గా వస్తుంది అన్నమాట. అప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ రాసుకుందామా. కట్ చేసుకుందామండి ఇలాగా. ఇలా చేసుకుంటే పొర వస్తుంది అన్నమాట. చిన్నగా చేయాలి, సన్నంగా. పెద్దగా అయితే పెద్ద పొర వస్తుంది. ఇలా చేసినాం కదా, ఇప్పుడు ఇది ఇలాగ చుట్టుకుందాం. ఇలాగైతే పొరలు వస్తుంది. చుట్టుకొని ఇలాగ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. చేసినాం కదా, మళ్ళీ ఇది పానుకుందాం. ఇలాగా అన్నీ చేసుకుందామండి. ఇలాగన్నీ చేసుకొని ఒక్కసారి మీకు చూపిస్తా. చూసినారు, అయిపోయింది కదా. పొయ్యి మీద పెంకు పెట్టుకున్న ఆయిల్ రాసుకుంటాను. ఇప్పుడు
ఇది వేసుకుందాం దీని మీద. ఇది ఎప్పుడు తిరగేసుకుందామా. ఇలా కాలిపోవాలి మంచిగా. ఇలాగ మంచిగా కాలితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేదమ్మా. అయిపోయినాయండి. ఇగో ఇలా పొరలుగా వచ్చినాయి. అలా చేసుకుంటే ఇలాగ వస్తుంది పొరాటా అంది. ఇగోండి ఎంత స్మూత్గా. పొరాటీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఏ పూసకు ఆ పూస ఇలాగ వచ్చినట్టు చేసుకోండి. మీరు ఇలాగ ఉండాలి పొరాటీ అంతే. ఓకే ఫ్రెండ్స్, పొరాటీ రెడీ అయిపోయింది. అయితే ఈ పొరాటీతోటి ఏమేమి తినాలంటే నేను చెప్తాను మీకు. చికెన్ కర్రీతో తినొచ్చు, మటన్ కర్రీతో తినొచ్చు, ఆలుగడ్డ కుర్మాతో తినొచ్చు. ఎవరికి ఎలాగ నచ్చితే దానితో తినొచ్చు. ఇలాగ మీరు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైకులు కొట్టండి. లైకులు ఫ్రెండ్స్, లైకులు. వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది, చాలా రోజులైన పెట్టలేదు. మీరు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైకులు మటుకు చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్. రెడీ అయిపోయింది పొరాటా, రెడీ అయిపోయింది. తినేదమ్మా. మటన్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం వేసుకోండి మటన్. తినేదమ్మా. బాగుందండి, సూపర్గా ఉంది. మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది.